యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదామండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఆమేన్. యేసు ప్రభా, మీకు వందనాలు స్వామి. నమస్కారం దేవా. ప్రభా, 40 దినాలు మా కోసం ఏర్పాటు చేసి 35 రోజులు ఎంతో ఘనంగా జరిపించి ఈ రోజు దేవా 36 రోజు కాబట్టి తీసుకొచ్చింది దేవా, మీకు స్తోత్రం తండ్రి. అలాగే దేవా, మీ 7 మాటలు తండ్రి మీరు జ్ఞాపనం చేసుకుని చుండగా ప్రభా మాతో 4 మాటలు ప్రభా మాకు నేర్పించిన దేవా, మీకు స్తోత్రం తండ్రి. ఈ రోజు దేవా 5వ మాట నేర్చుకుని చుండగా మీరే స్వయంగా మా మధ్య ఉండండి, మాతో ఉండండి, మాలో ఉండి మాకు నేర్పించండి స్వామి. ఆ 5వ మాట ఎందుకు అన్నారో, ఎందుకు అనాల్సి వచ్చిందో, దాని వెనకున్న మర్మం ఏమిటో, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటో దేవా దయచేసి మాకు నేర్పించండి స్వామి. ప్రభా, తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోండి అని మా తండ్రి గారు రాయించిన దేవా, మాకు తెలియదు కాబట్టి దయచేసి 5వ మాట అనుకున్న మర్మాన్ని, ఆ దీవెనను, ప్రభా ఉద్దేశాన్ని మాకందరికి నేర్పించి బలపరిచి ప్రభా రాకడ సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. అందుకు మరొకసారి మరణాత అండి. మరణాత ఇక్కడ మీకు కనబడుతుందండి 5వ మాట. నేను దప్పికొనుచున్నాను. దప్పిక అంటే అర్థం ఏంటి? దాహము. దాహం అని అర్థం అండి. సరేనండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ మాట ఎందుకు అన్నాడో రెండు ఉన్నాయండి, మొత్తం 3 ఉన్నాయి. ఈ మాట వెనకాలండి 3 భావాలు ఉన్నాయి, అంటే 3 ఉద్దేశాలు మనం తెలుసుకోవాలండి. మొట్టమొదటిది ఏమిటంటేనండి, ఈ వాక్యంలో ఉందమ్మా, ఒకసారి బైబిల్ తీయండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు. ఏంటండి ఈ మాట ఎందుకు అన్నాడంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే లేఖనం నెరవేరాలి. ఏమిటా లేఖనము అనగా కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం అండి. ఒకసారి తీయండి ఒకసారి అందులోనే. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనంలోని వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితము ఒక ప్రవచనం వ్రాయబడింది. ఏమిటంటే లోకరక్షకుడు పుడతాడో, అదొక ప్రవచనం అండి. ఇప్పుడు సిస్టర్కి తెలియదు కాబట్టి చెబుతున్నానమ్మా. యేసు ప్రభు పుట్టక ముందే లోకరక్షకుడు కన్య గర్భాన్ని పుడతాడో అని ఆయన పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త రాశాడు. అలాగే ఏ ఊర్లో పుడతాడో, బెత్లెహేము అని ఊర్లో పుడతాడో అని ఎవరు రాశారు? మీకా గారు రాశారు. అలాగా ఆయన ఎలాగ చనిపోతాడో, చనిపోయినప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడతాడో అన్నీ కూడా ఆయన పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాయం చేశాడు. కాబట్టి ఆయన వచ్చి ప్రతిదీ కూడా నెరవేర్చాడు. ఏం చేశాడు? నెరవేర్చాడు. మనం అంటాం, ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక వంట మాస్టర్ అని పెట్టుకుంటాం మనం. ఆ వంట మాస్టర్ చెప్తాడు, ఏమని రాకముందు చెప్తాడు, నేను వస్తాను, నేను వచ్చినడికి ఏమి ఉండాలి, అన్ని ఐటమ్స్ ఉండాలి, అవి ఉండాలి, ఇవన్నీ చెప్తాడు. చెప్పేసి రాసేస్తాడు. మనం అన్ని సిద్ధపాటు చేస్తూ ఉంటాం. అతడు చెప్పిన ప్రతిదీ చేస్తాడు. అవునా కదా? అక్కడ చెప్పాడు, ఎప్పుడు ఒక వారం క్రితం చెప్పాడు, కానీ ఈ రోజు ఏం చేస్తాడు? పని చేస్తాడు. అవునా కదా? అలాగే దేవుడు కూడా ఈ లోకాన్ని రాకముందే నేను వస్తాను, ఎలా వస్తాను, ఎక్కడి నుంచి వస్తాను, ఎలాగ పుడతాను, ఏం చేస్తాను అవన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత చనిపోయే ముందు కూడా ఎటువంటి మాటలు మాట్లాడతాను అవి కూడా దేవుడు రాయించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం వాక్యం చెబుతుంది? యోహాను సువార్త 19:8లోని లేఖనము నెరవేరినట్లు అనగా నేను దప్పికొనుచున్నాను అన్న మాట ఎందుకు ప్రభు వాడారంటే, అక్కడ లేఖనం రాయబడింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం లేఖనం రాయబడింది కాబట్టి అది నెరవేరాలి. కాబట్టి ఆయన ఏం పలికాడు? దప్పికొనుచున్నాను అని పలికాడు. ఇక్కడ లేఖనం ఎందుకు నెరవేరాలి, అసలు ఎందుకు అన్నాడు అంటే, యేసు ప్రభువుని సిలువేసింది ఎవరో కాదమ్మా, సొంత ప్రజలే. ఎలాగంటే యూదులు, దేవుడు భూలోకాన్ని రావడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగాన్ని యూదులు అని పేరెట్టాడు. ఆ యూదులో నుంచి ఎవరు రావాలి? లోకరక్షకుడు రావాలి. కాబట్టి సెపరేట్గా జీవించమన్నాడు.
లోకాన్ని కలిసిపోకుండా మీరు సెపరేట్గా జీవించండి అని చెప్పి నేను రాబోయినప్పుడు ఈ జరుగుతాయని రాయించేశాడు. ఈ యూదులు ఏం చేయాలి? అవి చదువుకుని మెస్సియా లోకరక్షకుడు వస్తాడు కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో కొత్త నక్షత్రం పుడతాది అని రాయబడింది. కరెక్ట్గా ఆయన పుట్టినప్పుడు ఏం పుట్టింది? నక్షత్రం పుట్టింది. ఇవన్నీ ఏంటంటే ఆయన లోకరక్షకుడు నిరూపించే సాక్ష్యాలు అనమాట, సజీవ సాక్ష్యాలు, లేఖనాలే. యూదులు ఏం చేయాలి? ఈయన ఇక్కడ పుట్టాడు, ఇలా పెరుగుతున్నాడో, ఇవన్నీ పాత నిబంధనలో ఉన్నాయి కదా, అంటే లోకరక్షకుడు ఈయనే కదా, మెస్సియా యేసుప్రభువు ఈయనే కదా అని తెలుసుకోవాలి సొంత జనులు. అది తెలుసుకోలేక వాళ్ళు ఏం చేశారంటే, వీడు అబద్ధం చెబుతున్నాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు, ఇది దైవ దోషణ, దైవ దోషం చేస్తున్నాడు కాబట్టి చంపేయాలనుకున్నారు. చంపేయాలనుకుని ఏం చేశారు? అప్పుడు వారు ఎవరి కింద ఉన్నారంటే రోమా గవర్నమెంట్ కింద ఉన్నారు. ఒక మనిషిని చంపాలంటే రోమ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇతను చేసిన తప్పు ఒక నిరూపించి శిక్ష ఎంచుకోవాలి. మిగిలి అనుకో పర్లేదు. ఇప్పుడు ఊర్లో ఉన్నాయి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎవరు సర్దుబడి చేస్తారో ఊళ్ళో పెద్దలు కూర్చోబెట్టి చేసేస్తారు. వీళ్ళ దగ్గర అవునా ఎక్కడికి వెళ్ళాలి? మనం స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే కోర్టుకి వెళ్ళాలి, అవునా? అలాగే ఈ యూదులు చిన్న చిన్న గొడవలన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు. కానీ ఒక మనిషిని చంపాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఏ గవర్నమెంట్? రోమా గవర్నమెంట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ మూకుమ్మడిగానే ఆయన చంపేయండి అన్నారు. అప్పుడు ఆ తీర్పునిచ్చే పిలాతు గారు అంటారు, ఇతను నాకు ఏ తప్పు కనబడతలేదు, మరి ఒక పని చేస్తాను, మీ యూదుల ఆచారం ప్రకారం ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టింతాను, సరిపోద్దా అని కొట్టించేస్తాడు. మనం చూసాం కదండి, చిత్రహింసలు పెట్టినట్టు కొడతారు. సరిపోద్దా, మీకు తృప్తి కలిగిందని అడుగుతాడు. మీరు ఎన్ని చేసినా మాకు తృప్తి ఉండదు కానీ సిలువేసి చంపేయండి అన్నారు. వెంటనే పిలాతు గారు సరే అని చెప్పేశారు. అప్పుడు సిలువ మీద పలుకుతూ ఆయన ఇది కూడా లేఖనం నెరవేరినట్లు అప్పుడైనా తెలుసుకుంటారేమో అని. ఎవరో? తన సొంత జనులు అప్పుడైనా తెలుసుకుంటారేమో నేను మెస్సియానే, వారు ఎదురు చూస్తున్న లోకరక్షకుని నేనేని ఈ చివరి క్షణమని తెలుసుకుంటారేమోని ఆ మాట పలికారు. తెలుసుకున్నారా? అలా తెలుసుకోలేకపోయారండి. వాళ్ళ యొక్క ఆలోచన ఎక్కడ ఉండిపోయిందంటే లోకం మీద ఉండిపోయింది. వాళ్ళు అనుకున్నారో లోకరక్షకుడు వస్తాడో, ఈ రోమా గవర్నమెంట్ నుంచి మమ్మల్ని విడుదల చేస్తాడో, ప్రపంచమంతా మా చేతికి అప్పచెప్తాడు, మేము ఏం చేస్తాము? రాజ్య పరిపాలన చేస్తాము అని ఒక ఆలోచన ఉండిపోయారు. కానీ ఈయన వచ్చేయమన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక రాజ్య సంబంధమైనది అన్నాడు. వాళ్ళకి నచ్చలేదు. నచ్చక అయితే నువ్వు మా మెస్సియా కాదు, నువ్వు యేసుప్రభువు కాదు అని చిత్రహింస పెట్టేసి చంపేశారు. ఈనాడు కూడా క్రైస్తవులు ఏం తెలుసుకోలేకపోతున్నారంటే దేవుని తెలుసుకోలేకపోతున్నారు. ఎవరు తెలుసుకోలేకపోతున్నారు? దేవుని నమ్ముకుని తెలుసుకోలేకపోతున్నారు. అసలు దేవుడు ఎవరో, అసలు ఎందుకు వచ్చాడు, అసలు దేవుని నమ్ముకున్నాక మనం ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఇవన్నీ ఎక్కడ రాశాడు? బైబిల్లో రాశాడు. ఆయన రాకముందేమో పాత నిబంధనలు రాశాడు. అవి చదువుకున్నా కానీ వాళ్ళకి ఏం తెలియలేదు, వచ్చినోడిని గుర్తించలేకపోయారు. అలాగే దేవుడు నమ్ముకున్న మనము కూడానండి దేవుడు ప్రతీది రాయించాడు. బైబిల్లో ప్రతీది రాయించాడు. ఎప్పుడు లేగాలి, ఎప్పుడు నిద్రపోవాలి. నిన్న చదువుకున్నాం సామెతలు 31వ అధ్యాయము. గుణవంతురాలని స్త్రీ ఎప్పుడు లెగుతుందంట? తెల్లవారుజాము లెగిసంట అన్ని పనులు చక్కబెడతాదంట. తన బిడ్డలే దీవిస్తారంట. తన భర్త అంటదంట, ఈ ప్రపంచంలో అనేకులు పతివ్రతలు ఉన్నారు కానీ వాళ్ళందరూ నీ తర్వాతే అని దీవింటారంట. ఎవరో? భర్త. బిడ్డలు కూడా దీవింతారంట తల్లిని. ఒకసారి అంట కూర్చోబెట్టలేరు. కాబట్టి అండి ఎప్పుడు లేగాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదో కూడా బైబిల్లో ఉంది. ఎలాగ మాట్లాడాలో బైబిల్లో ఉంది. అలాగే అస్తమాని నీ సహోదరుడికి వెళ్ళిపోకు, వెళితే నీ గురించి ఇసుక్కుంటాడు. మన కూర్చోండి అస్తమానం పక్కడికి వెళ్ళామనుకోండి, మన ముందు మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? నవ్వుతూ మాట్లాడతారు. వెళ్ళిపోయిన తర్వాత అంటారు, ఈ పిల్లకి పని లేదేమో, వీడి గారి పని లేదేమో, వీడికి పని లేదేమో, అత్తమాను వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అని తిట్టుకుంటారు. అందుకే మనం పొరిగింటికి కూడా అస్తమానం వెళ్ళకూడదంటండి, బైబిల్లో రాస్తుంది. అలాగే నీ దూరం ఉన్న సహోదరుడి కన్నా నీ పొరిగింటి వాడు వాసి. చెప్పుకున్నాం కదండి, మనం పడిపోతాం, ఎవరు లేపుతారు పైకి పరిగెత్తుకున్నానే, అంతేగాని లేదండి 4 గీతుల పక్కన మా అన్నయ్య ఉన్నాడండి వచ్చి లేపుతారని అంటాం మనం.
కాబట్టి దూరముగా ఉన్న సహోదరుడి కంటే దగ్గరగా ఉన్న అన్ని పొరిగింటి వాడే నీకు వాసి అని వాక్యం చెబుతుంది. అలాగే ఎలాగ మాట్లాడాలి? మృదువైన మాట కోపాన్ని చల్లార్చును, సామెతలు 15:1 ఉంటుందని. అది ప్రతిదీ కూడా మనిషి ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించకూడదు అన్ని ఎక్కడ రాయించాడు? దేవుడు బైబిల్లో రాయించాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? బైబిల్ చదువుతున్నారు, బైబిల్ వింటున్నారు, బైబిల్ చూస్తున్నారు, కానీ దాని ప్రకారం జీవించట్లేదు. ఆనాడు వాళ్ళు మెస్సియాని చూశారు, ఆయన పలుకుతున్న మాటలు విన్నారు, వాక్యాన్ని చదివారు. రెండింటిని టాలీ చేసుకోవాలి కదా. పరీక్ష రాస్తారు పిల్లలు, అమ్మా నువ్వు దిద్దుతా ఉంటావు, వాళ్ళు ఆన్సర్ రాస్తారు, నీ దగ్గర గైడ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళు రాసిన ఆన్సర్నే నీ దగ్గర ఆన్సర్నే టాలీ చేస్తావు. టాలీ చేసి కరెక్ట్గా ఉంటే ఏం చేస్తావు? మార్కులు ఇస్తావు. అవునా కదా? వాళ్ళు ఏం చేయాలి? టాలీ చేసుకోవాలి. అప్పుడు మెసేజ్ వస్తా అన్నాడు, ఈయన వచ్చాడు, ఏ చెబుతున్నాడో జరుగుతున్నాయి కదా, నిజమే కదా, చచ్చిపోయిన కూడా తిరిగి లేపుతున్నాడు ఈయన. పుట్టుగుడ్డి వాడికి ఇప్పుడు దాకా ఎవడో చూపివ్వలేదు, ఇప్పటికీ టెక్నాలజీ పెరిగిన ఇప్పటికీ ఇవ్వలేకపోతున్నాడు, అటువంటి చూపునిచ్చాడు. అవన్నీ టాలీ చేసుకోవడం మానేసి అబ్బా ఈయన ఈ లోకరాజ్యం కాదంటున్నాడు, మాకు ఎక్కడే కావాలని కోరుకున్నారు అన్నారు. ఈనాడు క్రైస్తవులు కూడా ఏం కోరుకుంటారండి? ఈ భూలోక రాజ్యం మాకు కావాలి, మేము కోటీశ్వరులు అయిపోవాలి. మనొకళ్ళు ఏమంటున్నారు? దేవుని నమ్ముకుని కరెక్ట్గా ఉన్న వాళ్ళకే ఏమంటలేదండి, దేవుని నమ్ముకుని ఆ పక్క అడుగు ఈ పక్క అడుగు వేసిన వాళ్ళకే అంతా బాగుందండి, మేడలు మిద్దులు కట్టుకుంటారని అంటున్నారు ఒకళ్ళు. మీకు తెలిసి చాలా మంది అంటారు ఆ మాటలండి. కరెక్ట్గా ఉన్న వాళ్ళకే ఏమంటలేదు, అటు ఇటు ఉన్న వాళ్ళకి తప్పులు చేస్తున్నారు, ఏం జరుగుతుంది? మేడల మీద కట్టుకుంటున్నారు, మీరు జరుగుతుంది, గొప్పగా ఉన్నారు అని చాలా మంది అంటున్నారండి. నేను ఒక పుస్తకం చూపించాను, సాధు సుందర్ సింగ్ గారు రాసిన, అదే చూపించాను కదండి. ఈ పుస్తకంలో మనండి యేసు ప్రభు గారిని అడుగుతారు సాధు సుందర్ సింగ్ గారు, ప్రభువా నిజంగానే నేను నమ్ముకుని కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఏమి ఉండలేదు, మిమ్మల్ని నమ్ముకుని అటు ఇటు ఉంటున్నారు చూసావా, వాళ్ళకి అన్నీ బాగుంటున్నాయి, దీని యొక్క మరణం ఏంటి అని అడుగుతారండి ఈ పుస్తకంలోని. ఆయన అంటాడండి, ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు ఉంటే గొర్రెలు కాపరు ఉంటాడు ఎవరి దగ్గర? గొర్రెల దగ్గర. తను నచ్చిన చోట మేపుతా ఉంటాడు, అక్కడ ఎండి గద్ది ఉన్నా వాసన వస్తున్నా అక్కడ మనం మేస్తా ఉండాలి. కానీ కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే మందని విడిచి, గొర్రెల కాపరిని విడిచి తమకు ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతాయి, దూరం వెళ్ళిపోతే అక్కడ ఏం మేత ఉంది? దానికి మంచి మేత ఉంది, అభివృద్ధి ఉంది. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని నమ్ముకుంటారు, కానీ దేవుడు దూరం వెళ్ళిపోతారు. ఎలాగా? ఆయన చెప్పిన ప్రకారం చేయకుండా. కాబట్టి వాళ్ళకి అక్కడ ఏముంది? వృద్ధి ఉంది. ఈ గొర్రెలకి ఏమున్నాయంట? శుభ్రం మేత ఉందంట. ఈ మేత తింటా అనుకుంటాయంట, ఈ చూడండి ఎలా ఉన్నాయో, మాకెంత బాగుందో చూసావా, మేడలు కట్టుకున్నాం, మిద్దెలు కట్టుకున్నాం అని వాళ్ళు అంటారు. ఈ గొర్రెలేమో ఎంత పచ్చికొంది, ఎంత తీగా ఉంది, సూపర్ ఉంది, ఈ గడ్డి అంతా వదిలేసుకుని ఆ కాపర్ దగ్గర ఎడతాయంటే గొర్రెలు అని అనుకుంటున్నాయంట. కరెక్ట్గా మేతరప్పుడు కంటే అండి ఏమొచ్చింది? ఒక పులి వచ్చిందంట. పులి వస్తే ఈ గొర్రెకి రక్షకుడు ఉన్నాడా? లేడు. పులి వచ్చింది గొర్రెని తినేసింది. అలాగే లోకములోని తిరుగుతున్నాడు ఎవని మునుగుదునా అని గర్జన సింహం వలె సైతాను. దేవుని నమ్ముకుని వదిలేసి బయటికి వెళ్ళిపోయి నచ్చినట్టు జీవిస్తున్నారు కొంతమంది. వాళ్ళని అపవాది ఎలా పట్టేసుకుంటాడు? రక్షకుడు కాపాడతాడా? కాపాడు. కానీ రక్షకుడి దగ్గరే ఉండి ఆ రక్షకుడు ఆ కాపరి పెట్టే గడ్డే తింటున్న ఆ గొర్రెలకు జ్వరం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? రక్షకుడు తగ్గింతాడు. కాళ్ళు నొప్పి వచ్చింది అనుకోండి, మీరు చూసే ఉంటారు, మెల్ల మీద ఎక్కించిన వెళ్తాడు మేకల గొర్రెల కాపరి. అవునా? గొర్రెల కాపరి దగ్గర ఐశ్వర్యం లేదు, ఆ గొర్రెలకి ఏం లేదు, ఐశ్వర్యం లేదు, కానీ రక్షణ ఉంది. ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎవరి ముందు వెళ్తారో? రక్షకుడు వెళ్తాడు. ఒక పుల్లు వచ్చినా, ఒక ఎలుగుబంటి వచ్చినా, ఒక కుక్క వచ్చినా ఎవరు వెళ్తారు? కరచుకుని రక్షకుడు వెళ్తాడు. మరి మంచి పొలం దగ్గరికి వెళ్ళి తింటున్నాయి కదా, వాళ్ళకి ఎవరు లేదు, ఎందుకనే? రక్షకుడు లేడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని నమ్ముకుని అంత కష్టపడి చాలా నిక్కర్స్గా ఉన్నానండి, నాకేం లేదండి అనుకుంటున్నాను చాలా మంది. ఇక్కడ లేకపోవచ్చండి. ప్రభు అన్నారు, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకుతాయి. ఏమి తిందుమా? మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ప్రభు రాస్తారు ఏమనంటే, ఏమి తిందుమా,
ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు ఆలోచించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కూయవు, కూర్చుకోవు, మరి వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. మరి మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? నా రూపాన్ని మిమ్మల్ని చేసుకున్నాను కదా, కాబట్టి ఏమి తినాలి, ఏమి త్రాగాలి, రేపొద్దున ఏం జరిగిపోద్దు అని ఎందుకు భయపడుతున్నారు? ఏ నాటికి ఆనాటికే చాలును, ఈనాటి కోసం మీరు అడగండి అని అంటున్నారు దేవుడు. పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఏం ప్రార్థన చేస్తామా? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థన చేస్తామని. కాబట్టి చాలా మంది క్రైస్తవులు ఉన్న పెద్ద ఏంటంటే అటు ఇటు ఉన్న వాళ్ళకి బాగుంది అనుకుంటున్నారు. బాగుంది కానీ ఏం లేదు, రక్షణ లేదు, సేఫ్టీ లేదు. ఇక్కడ ఏం బాగోలేదు, కొన్ని కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కానీ ఏముంది? మనకి రక్షకుడు ఉన్నాడండి. మనం కరెక్ట్గా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడతాడు. వాళ్ళ చేత కాపాడతాడు దేవుడు, కాపాడండి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, లేక మనం బైబిల్ చదువుకుని వదిలేయకూడదు, వాక్యాన్ని విని వదిలేయకూడదండి, వాక్యాన్ని చూసి వదిలేయకూడదండి. టాలీ చేసుకుంటా ఉండాలి. ఏం చేసుకోవాలి? టాలీ చేసుకుని ఇలాగ జీవించమన్నాడు కదా, ఇలాగ జీవించొద్దు అన్నాడు కదా. తెస్సలోని రాసిన పత్రికలు ఏమంటాడు? నువ్వు పని చేయకుండా భోజనం చేయకు. పౌలు గారు రాస్తారు సంఘాంతానండి, ఎవడన్నా సరే పని చేయకుండా భోజనం చేత కూడా అర్హుడు కాదు. కనీసం ఏదో పని చేయాలంట. ఇంట్లో స్త్రీలు ఉంటారు, స్త్రీలు ఏం చేయాలి? శుభ్రంగా టీవీ పెట్టుకుని చూడాలి, అదో పని. అది పని కాదండి. ఇంట్లో ఆ అమ్మాయి అనుకోండి, అమ్మకి సహాయం చేయాలి. అబ్బాయిలు ఏం చేయాలి? తండ్రికి సహాయం చేయాలి. ఏదో ఒక పని చేస్తేనే కానీ ఏం చేయకూడదంట మనం. అంటే తింటాక కూడా మనకి యోగ్యత కావాలి. మా అమ్మ వండింది నేను తింటున్నాను సరిపోదండి, యోగ్యత కావాలి. ప్రతి దానికి ఒక యోగ్యత ఉంటుందండి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే మనిషి ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించకూడదో క్షుణ్ణంగా చెప్తుందండి బైబిల్ అండి. కాబట్టి ఇక్కడ దాహం నేను దప్పికొనుచున్నాను అనగా మొట్టమొదటి భావం ఏంటంటే లేఖనాలు నెరవేరడం కోసం చెప్పాడు. అర్థమైందండి. అలాగే రెండొక భావం ఏంటంటే ఇక్కడ యేసుక్రీస్తు వారండి, మీకు కనిపిస్తుందా ఇది? ఇంకో యేసుక్రీస్తు సిలువుపై నేను దప్పికొనుచున్నాను అని పలికిన మాట వైద్య శాస్త్ర పరమైన విశ్లేషణ. ఈయనకి దాహం ఎందుకు వేసింది, దాహం ఎందుకు వేసింది అని అంటే చూడండి, మొదటి హైపో ఓలెమిక్ షాక్ అంటండి. అనగా సిలువకు ముందే కోడా దెబ్బలు తిన్నాడు, తీవ్ర రక్తస్రావం అయిపోయింది, భారీగా తన లోపల నుంచి ఏమొచ్చినాయి? రక్తమంతా కారిపోయిందండి. కాబట్టి ఏమైపోయిందంటే నీటి శాతం తగ్గిపోయింది. ఏం తగ్గిపోయిందమ్మా? నీటి శాతం తగ్గిపోయింది లోపల. మనకు కూడా దాహం ఎందుకు వేస్తుంది అనుకున్నారు? లోపల నీటి శాతం తగ్గిపోవడం వల్ల మెదడు చెప్తా ఉంటుంది, ఇప్పుడు దాహం వేస్తుంది, చూపించండి, మీకు నాకు చూపించండి, కంటికి చూపించగలమా? అదొక అనుభూతి. అది మెదడు చెప్తా ఉంటుంది మనకి దాహం వేస్తుందని. మనకు దాహం వేసిన తెలుస్తుంది, అంతే, చూపించలేము కదండి. అప్పుడు దాని అర్థం ఏంటి? నీలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంది, మంచినీళ్ళు తాగు, మంచినీళ్ళు తాగు అని చెప్తుందండి. కానీ ప్రభువులో కూడానే 20 గంటలు అతను ఏమీ తినలేదంట, ఏమీ తాగలేదంట. గెత్సేమైన తోటలో పట్టుకున్నారు ఆయన్ని. పట్టుకున్నప్పటి నుంచి కొట్టడం, తిట్టడం, దూషించడం, ద్వేషించడం, రకరకాల హింసలు పెట్టడం తప్ప కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కనీసం ఒక ఇడ్లీ ముక్క కూడా పెట్టలేదు. మన భాషలో ఏం పెట్టలేదండి, అలా దోషిగా నిలబెట్టేశారు అంతే. రక్తం కారిపోయింది, దెబ్బలు తింటున్నాడు, ఎండకాలు తగులుతుంది. ఇవన్నీ ఏం చేసింది అంటే ఆయన్ని వైద్య శాస్త్ర ప్రకారం అండి ఏం చేశారంటే చూడండి, గెత్సేమనేలో ప్రార్థన మరియు చెమట రక్త బిందువులుగా మారడం, హెమాట్రీ డ్రోసిస్, ఆహారం నీరు లేకుండా సుమారు 20 గంటలు పైగా ఉన్నాడంటండి. ఎర్రటి ఎండలో సిలువ మోయడం, విపరీతంగా చెమట పట్టడం, అలాగే శ్వాస తీసుకోవడం ఇబ్బంది పట్టడంట. ఆయన ఊపిరి పీల్చుకోవడం కూడా ప్రతిసారి శరీరాన్ని పైకి నెట్టాల్సిన అవసరము. మనం మామూలుగా ఉన్నాం కాబట్టి ఊపిరి పీల్చుకుంటున్నాం, కానీ ఆయన సిలువ గేసి అటకించేశారు కదండి. ఊపిరి పీల్చుకోవాలి అంటే కాళ్ళను పైకి తన్నాలి. మరి కాళ్ళు ఏమున్నాయి? మేకులు ఉన్నాయి. చేతులు ఏమున్నాయి? మేకులు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయిందంటండి. అటువంటి టైంలో మాట కూడా రాదంటండి. కానీ ఆయన కూడ పలుకుని బలామంతటి ఉపయోగించి మాటలు పలికాడు. ఎన్ని మాటలు? 7 మాటలు. మామూలు మాటలు మనం చెప్పేసుకుంటున్నాం కాబట్టి తేలిగ్గా ఉన్నాం, కానీ ఆ స్థితిలో 7 మాటలు పలకడం చాలా కష్టం అంటండి. పైగా ఆయన రక్తం అంతా పోయి ఒక మైకులోకి వెళ్ళిపోయే స్థితి అంట.
ఆ టైంలో ఎవరికేం గుర్తుండదంట. కానీ అయినా సరే ఆయన జ్ఞానవంతుడు కాబట్టి గుర్తు చేసి మరి లేఖనం నెరవాలని చెప్పేసి దప్పికొనుచున్నాను అడిగాడండి. కాబట్టి దప్పికొనుచున్నాను అనగా ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల రక్తంలో ఆమ్లగుణం శరీరము హోమియోస్టాసిస్ కోసం మరింత ద్రవాలను కోరుకుంటుంది. కాబట్టి మనిషి ఎలాగైపోయాడంటే అన్ని ద్రవాలు కిందకు మొత్తం బయటకు వచ్చేసింది. ఇంకా శరీరం చనిపోయే ముందంట నీళ్ళు కోరుకుంటుందంట. చనిపోయే ముందు నీళ్ళు కోరుకుంటుందంట ప్రభు. అందుకే ఆయన అంటున్నాడు దాహం వేస్తుంది నాకు అని అడిగాడండి. నేను దప్పిగొనుచున్నాను అని. వాళ్ళు వెంటనే ఏం చేశారంట, చేదు చెరక ఇచ్చారంట. ఏమిచ్చారు? చేదు చెరకని ఇచ్చారంట. లెక్క ప్రకారం వెనిగర్ అంటారు, సైనికులు తాగి మంచినీళ్ళు అంటున్నారు, వెనిగర్ అంటారనమాట వాళ్ళు. దాన్ని ఇచ్చారంట అండి. కానీ పక్కన చేదు ఉందంట, ఆ చేదు చిరకలో వేసి ఇచ్చారంట. అది ఏమైపోయి చేదుగా అయిపోయి. ఆయన పాపం ఇప్పుడు ఎంతో మనం ఎంటలో వచ్చాం, పనిలోంచండి దాహంతో వచ్చాము, మంచిని నిమ్మన్నాం అడిగాము, వాళ్ళు చింతపండు రసమో లేకపోతే కాకర రసం ఇచ్చారు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? దాహం తీరుతుందా? ఎంతో ఆశపడతాం ఏదో ఇచ్చారా అని చెప్పేసి. కరెక్ట్గా నోటిదరేటానికి ఏమొచ్చింది, అది చేదుగా ఉంది, తాగలమా? ప్రాణం అయిపోద్ది. అయ్యయ్యో నీళ్ళు అనుకున్నానే, ఎంత మనం బాధపడతాం. ప్రభు అంత వేదన పడుతూ ఏమడుగుతున్నాడు ఆయన? దాహం వేస్తుంది అని అడిగాడు. చివరికి చివరి కోరిక కూడా తీర్చలేదు మనుషులు. కానీ అదే మనుషుల కోసం దేవుడు ఏమిచ్చాడు? నీటినిచ్చాడు. ఏమిచ్చాడు? నీటినిచ్చాడు. నీరు లేకపోతే మన జీవనం గడుపుతుందా? గడవదు. ప్రతి దానికి నీరు అవసరమే. 1-2 రోజులు కులార్ ఆగిపోయినా, పంపు ఆగిపోయినా, కరెంట్ లేకపోయినా, నీరు స్టాప్ అయిపోతే జీవనం గడుపుతుందా? గడదండి. నీరు చాలా ప్రాముఖ్యం. మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి దేని విలువ తెలియట్లేదు. అన్నీ ఉన్నాయి కాబట్టి. ఒక్కరోజు అండి నీరు ఆగిపోతే తెలుస్తుంది, గాలి ఆగిపోతే తెలుస్తుంది, బట్టలు ఆరకపోతే తెలుస్తుంది, అమ్మ వంటకి చెయ్యకపోతే తెలుస్తుంది. అంటే లేని టైం తెలుస్తుంది అని విలువ. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం తెలియట్లేదు? విలువ తెలియట్లేదు. తండ్రి విలువ, తల్లి విలువ, బిడ్డల విలువ, కుటుంబ వ్యవస్థ విలువ తెలియట్లేదు. దేవుడి విలువ కూడా తెలియట్లేదు ఈ రోజునాడండి. మందిరం విలువ కూడా తెలియట్లేదు ఈ రోజండి. నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంటుందండి, ఇప్పుడు దేవుడి కృపను బట్టి వివాహం చేసుకుంది, మంచి హైదరాబాద్ ఉద్యోగం కూడా చేసుకుంటుందండి. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి దేవుడి ఇష్టం ఉండదండి. వాళ్ళ నాన్న కొట్టేసేవారండి అమ్మాయిని. అటువంటి అమ్మాయి అండి అవకాశం దొరికినప్పుడు వచ్చేసి చర్చికి వచ్చేది. అలా కూర్చున్నది, పక్కనే ఇల్లు. అలా బైక్ శబ్దం అయిన వెంటనే తుర్రుని వెళ్ళిపోయేది. ఈ అమ్మాయికి అవకాశం ఉందా చర్చికి రావడం? అవకాశం లేదు. అయినా సరే వీలు చేసుకుని విసుగు చేసి మరి వచ్చేదండి. కానీ దేవుడు నమ్ముకుని తల్లిదండ్రులకి బిడ్డలు ఉండేవారు. ఈ అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేవారు కదండి. అసలు వాళ్ళకి ఏముంది? అవకాశం ఉంది, వాళ్ళ అమ్మానాన్ని పంపుతారు, కానీ వాళ్ళు మాత్రం చర్చికి రానే వచ్చేవారు కదండి. అసలు ఈ అమ్మాయి పైచరి చేసేది, పైగా చర్చికి అడిగేది, పాటలు పాడేది, నైట్లో చర్చికి వెళ్ళి సాయంకాలం మాట్లాడి లైట్ వేసేది బయట, చర్చి బయట. మరలా పొద్దున్న లేచిన వెంటనే వచ్చి ఏం చేసేది? లైట్ కట్టేది. ఎవరు చెప్పారు? అయ్యగారు డబ్బులు ఇస్తున్నారు ఫాస్ట్ గారు. ఇవ్వట్లేదు. ఎందుకు చేసేది అంతానే? నా దేవుడి మందిరము, నా ఇల్లు, ఇది నా తండ్రి ఇల్లు, నేను చూసుకోవాలనండి. ప్రతిరోజు లైట్ వేయడం, లైట్ కట్టడం, చర్చిలో శుభ్రంగా కడగడం, తుడవడం అన్నీ చేయడం అండి. ప్రార్థన అన్నప్పటికీ వచ్చాడు. 1 నిమిషం అవకాశం ఉందనుకోండి, ఆ 1 నిమిషం వచ్చి ఎలా కూర్చుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేది. అంటే చాలా మందికి ఆ అమ్మాయికి తెలుసు. ఏం తెలుసు? దేవుడి మంది విలువ తెలుసు. విలువ తెలుసు కాబట్టి అవకాశం లేకుండా వచ్చి కూర్చుండేది. కానీ వీళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ వచ్చేవారల్లా రాలేదు. కాబట్టి వాళ్ళ జీవితం అంత బాగోలేదు. కానీ ఈ అమ్మాయికి ఇప్పుడు 50,000 రూపాయల జీవితం. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఎందులో వేశారు? పేపర్లు వేశారు. ఎక్కడ వచ్చిందంటే అదే ఉంటుంది కదమ్మా, సీట్ వచ్చింది ఒక అమ్మాయికి అండి, ఫ్రీగా సీట్ వచ్చింది. ఆ సీట్ వస్తే అక్కడ కూడా ఫస్ట్ పాస్ అయింది. అన్నింటిలో ఫస్ట్ అండి అమ్మాయి. ఇప్పుడు 50,000 60,000 జీతం వస్తుంది. హైదరాబాద్లో వెళ్ళిపోయారు, మ్యారేజ్ చేసుకుని అలా తీసుకుని. కాబట్టి అండి ఉన్నప్పుడు ఏం తెలియట్లేదు, విలువ తెలియట్లేదండి ఎవరికైనా అండి. కానీ విలువ తెలుసుకోవాలి. కాబట్టి ఆయన దప్పికొనుచున్నాను అనగా ఆయన ఉత్తిని అనలేదండి, తన శరీరం అంతా
ఇంకా చనిపోయే ముందు దాహం తీర్చుకుని చచ్చిపోదాం అని కోరుకుంది. ఏంటి? శరీరం అండి. కాబట్టి మన రక్షకుడు మన కోసం అంత కష్టపడ్డాడు కాబట్టి మనం తెలుసుకోవాలండి. మనము కూడా తండ్రి తల్లి కూడా అంత కష్టపడతారు బిడ్డల కోసం. భార్య కూడా భర్త కోసం అంత కష్టపడుతుంది. భర్త కూడా భార్య కోసం అంత కష్టపడతాడు. ఈనాడు ఎండాకాలం వచ్చిందండి, ఇంట్లో కూర్చున్నొచ్చు కదా, కానీ ఏం చేస్తారో బయటికి వెళ్ళి పని చేస్తారు. ఎంత కష్టం! మన ఇంట్లో ఉంటే అది బాబోయ్ ఎండ ఎక్కువైపోయిందండి అంటాం. మరి బయట ఎండలో కష్టపడుతున్నారు వాళ్ళు. ఎందుకు కష్టపడుతున్నారండి వాళ్ళు? కుటుంబం కోసం. వాళ్ళ దాహం వేస్తుంది, వాళ్ళు సొమ్మసిలు పడిపోతారు. యజమాని రైతుకు ఊరుకుంటాడా? కూర్చుంటానంటే బయటికి ఎండుతాడు. జీతం ఎత్తాడా? ఓపుకున్నా లేకపోయినా, ఎంత కష్టమైనా, ఎంత ఎండ అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? బయటికి వెళ్ళి పని చేస్తారు. అటువంటి వాళ్ళకి ఇంటికాడ వస్తే ఏం బెటర్? అప్పుడు ముద్ద ఎడతలేదు. సీరియల్, టీవీ, సెల్ ఫోన్, ముసలం ముచ్చట్లో సోదుకప్పుడు చెప్పుకోవాలి. అప్పుడు పెడతాం భోజనం, లేదా అప్పుడు వండుతాం. ఆకలైపోతున్నావు అని అడుగుతున్నారు. బయటికి వెళ్ళి ఎండలో కష్టపడితే వస్తే తెలుస్తుంది. అవునా కదండి? కాబట్టి ఈనాడు ఆడవాళ్ళు కష్టపడుతున్నారండి. అందుకే వాళ్ళు విలువ తెలుసు. కష్టపడుతున్నారు కాబట్టి అమ్మో యజమాని ఇంత కష్టపడుతున్నాడా అని వాళ్ళు విలువ ఇస్తున్నారు. ఇంటికాడ కూర్చుని కొంతమంది ఏం చేస్తున్నారండి? టీవీలకి, సెల్ ఫోన్లకి, వాళ్ళకి వీళ్ళకి బానిసలైపోయి గుర్తించలేకపోతున్నారు. వీళ్ళని ఒక రోజు వెళ్ళమంటే అవునండి కష్టమండి. ఒక రోజు అంట ఒక తండ్రి అండి రోజు బిడ్డకి డబ్బులు ఇచ్చాడంట. నిజంగా. కాబట్టి అండి ఈనాడు విలువ తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఏం తెలుసుకోవాలి? మనము విలువ తెలుసుకోవాలండి. అలాగే మూడోది మొత్తం నుండి చెప్పుకున్నాం ఈ మాట కోసం. ఏంటి మొట్టమొదటి? ఏంటి? లేఖనములు నెరవేరడం కోసం నేను తప్పికొనిచున్నా అన్నాడండి. రెండోది ఏంటి? తన కష్టాల పాలవడం బట్టి శరీరం కోరుకుంటుంది. ఏం కోరుకుంటుంది? దాహం కోరుకుంటుంది. అలాగే మూడోది ఏమిటంటేనండి, దాహము అనగా కోరిక. ఏంటి? కోరిక అండి. యేసుప్రభు గారు దాహము దప్పి కొనుచున్నాను అని అర్థం ఏంటంటే, నేను కోరిక కలిగి ఉన్నాను. ఏమిటా కోరిక అంటే, ఇప్పటికైనా తెలుసుకోండి నేను రక్షకుని అని. ఎప్పటికైనా మీరు తెలుసుకోండి నేను రక్షకుని అని చెప్పేసి నేను ఏం పడుతున్నాడు? కోరిక పడుతున్నాడు. కోరిక తెలుపుతున్నాడు అండి. మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనపడుతుంది, చెప్పుకున్నాం. సమరయ స్త్రీ. ఎవరమ్మా? సమరయ స్త్రీ అంటే ఆనాడు తక్కువ వాళ్ళు అనమాట. ఈనాడు తక్కువ వాళ్ళని కొంత అంటున్నారు కదా సమాజంలో. అలాగా వాళ్ళ సమరయులు అనగా తక్కువ వాళ్ళు అనమాట. వాళ్ళతో యూదులు మాట్లాడేవారు కాదు. అసలు మాట్లాడమే కాదు, కనీసం వాళ్ళు వెళ్తేనే వీళ్ళు వెళ్ళేవారు కాదు. ఊరికి బయట ఉండేవారు వాళ్ళు. వాళ్ళ మెట్ట మధ్యాహ్నం ఎండవేళ వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. ఎక్కడి నుంచి? బావి నుంచి. పొద్దున మాటలు సాయంకాలం వెళ్తే కుదరదు. ఎందుకు? ఊళ్ళో వాళ్ళు అందరూ వెళ్ళి తెచ్చుకుంటారండి. అటువంటి వీళ్ళ కనీసం కనపడకూడదు. కాబట్టి ఎండవేళ కరెక్ట్గా సమరయ ఊరు వచ్చారంటే ఎవరో? యేసుప్రభు వచ్చి ఆయన తెలుసు ఈ టైంలో ఎవరు వస్తారో? సమరయులు వస్తారో. అంటే తక్కువ వాళ్ళు, సమాజం బహిష్కరించిన వాళ్ళు వస్తారని తెలుసండి. ఆయన కూర్చున్నాడు అక్కడ ఎండవేళ నువ్వు దగ్గర కూర్చున్నాడు. శిష్యులు ఊర్లోకి వెళ్ళి ఏమన్నా తింటాకి వస్తామని వెళ్ళిపోయారు. అందరూ ఒక్కనే వదిలేసి వెళ్ళిపోయారు. అటువంటి టైంలో ఒక సమరయ స్త్రీ వచ్చింది. వచ్చి కొండెచ్చుకుని వచ్చి నీళ్ళు తోడుకుంటుంది. తోడుకుంటే అమ్మా నాకు దాహం వేస్తుంది అని అడిగాడండి. దాహం వేస్తుందని అడిగితే ఆవిడంటదే, నువ్వు యూదుడివి, నేను సమరయ్యాలని, నాతో నువ్వు మాట్లాడతావా? పైగా మంచినీళ్ళు ఇమ్మంటావా? ఇది అక్రమం ఉందా? ఇద్దరం తెలిస్తే నలుగురు ఏమంటారో? నేను తిడతారో, నిన్ను దూషింతారో, మీ యొక్క కులం ఒప్పుకోవద్దు నిన్ను అన్నట్టుగా మాట్లాడిందండి. ప్రభు అంటారో, నిన్ను నీళ్ళు అడుగుతున్నవాడు ఎవరో తెలిసి నువ్వు అలా మాట్లాడవు. నేను నీకు జీవజలాన్ని ఇస్తాను. ఏమిస్తాను? జీవజలాన్ని ఇస్తాను. ఇంకెప్పుడు నువ్వు దప్పికొనవా అంటది. వెంటనే ఆవిడ వచ్చేసి, అయ్యా అయ్యా నేను ఎక్కడో ఊరికి అవతల జీవిస్తున్నాను, ప్రతిరోజు మోసుకోలేక సత్తున్నాను, దయచేసి ఆ నీళ్ళు నాకు ఇవ్వి, నాకు ఇంకెప్పటికే ఏమేదు దాహమేదు అంటదండి. ప్రభు అంటారండి, అంటే నువ్వు దప్పికొనుచున్నా అంటే అర్థం ఏంటంటే నీ హృదయం ఒక రక్షకుడి కోసం ఎదురు చూస్తుంది. ఆ రక్షకుని నేనే కాబట్టి జీవజలాన్ని ఇస్తానన్నాడు ప్రభు. ఏమిస్తాడో? జీవజలం ఇస్తాను, నన్ను త్రాగివాడు ఎప్పటికీ తప్పుకోండు అన్నాడు. కాబట్టి లోకమంతటికి జలం ఇచ్చిన దేవుడు ఏమి కొన్నాడు? అక్కడ దప్పికొనుచున్నాను అన్నాడు. ఎక్కడన్నాడు? సమరయ స్త్రీ దగ్గర అన్నాడు. అంటే ఆ దాహం ఏంటి? నీళ్ళ దాహం కాదు, ఒక ఆత్మ రక్షించాలి. అమ్మా నువ్వే నాకు కావాలి,
వెంటనే తన తప్పులని చెప్పాడు. నీకు ఒక్కడు కాదు భర్త, 5గురు భర్తలు అన్నాడు. నిజమేనండి, అవును ఒప్పుకున్నాడు. అప్పుడు ఆవిడ తెలిసినమ్మో లోకరక్షకుడు ఈయనని తెలుసుకొని వెంటనే అంగీకరించింది. అంగీకరించడమే కాదు, ఊర్లోకి వెళ్ళిపోయి ఇదిగో లోకరక్షకుడు వచ్చేసాడు అని అందరికి చెప్పేసింది. వాళ్ళందరూ వచ్చేసారండి. ఎక్కడికి వచ్చేసారు? బావి దగ్గరికి వచ్చేసారు. మన అందరూ తెలుసుకున్నారు, ఓహో లోకరక్షకుడు యేసు ప్రభువే అని తెలుసుకున్నారండి. కాబట్టి అక్కడ ఆయనకి ఏం తీరింది? దాహం తీరిందండి. ఆయనకి ఏ దాహం? అక్కడ మనుషులు రక్షించబడాలని దాహం అండి. అలాగే బైబిల్లో కొన్ని రకాల దాహాలు ఉన్నాయండి. ఏమిటంటే చూడండి ఒకసారి, మొట్టమొదటి ఆది కాండము 21వ అధ్యాయము 19వ వచనమండి. ఇక్కడ ఒక దాహం కనబడుతుంది. ఏమిటా దాహం అంటే హాగరు కుమారుడు యొక్క దాహం కనబడుతుంది. హాగరు మరియు ఇష్మాయేలు. హాగరు తెలుసు కదండి. ఈ హాగరు వెళ్ళిపోతుంది, కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే బుడ్డులో ఉన్న నీళ్ళు అయిపోయి కొడుక్కి దాహం వేసి ఏడుస్తున్నాడు. ఏమని? అమ్మా దాహం వేస్తుంది అని ఏడుస్తుంటే తల్లి ఏం చేయగలదు? అది ఎడారిలో మంచిలు ఉంటాయా? మంచిలు ఉండవు. కొడుకేం అడుగుతున్నాడో? దాహం అడుగుతున్నాడు. తల్లి చూస్తుండగానే ఆ బిడ్డ ఏమవుతాడు? కాసేపటికి చచ్చిపోతాడు. ఏ తల్లి అని తట్టుకోగలదా? తట్టుకోలేదు కదండి. కాబట్టి వెంటనే ఆ తల్లి ఏం చేసిందంటే కొడుకుని అక్కడే పెట్టేసి దూరంగా వెళ్ళిపోయి పైకి చూసి ఎలుగెత్తి ఏడ్చిందంట. దేవుడా, నా బిడ్డ యొక్క దాహాన్ని తీర్చు. ఈ తల్లి ఏం తీర్చలేకపోతుంది? దాహం తీర్చలేకపోతుంది. నా కన్న బిడ్డ నా కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు, నేను చూడలేకపోతున్నాను అని ఎలుగెత్తి ఏడవగా ఎవరు కనిపించారు అక్కడ? దేవుడు కనిపించి, అమ్మా నువ్వు ఏడవకో, ఇదిగో పక్కకెళ్ళు, అక్కడ ఏముంది నీకు? నీళ్ళ ఓట ఉంటుంది అన్నాడు. ఏముంది? నీళ్ళ ఓట ఉంది అన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆవిడ. అక్కడికి ఏమున్నాయి? నీళ్ళ ఓట ఉన్నాయి. వెంటనే బాటిల్ ఇచ్చుకుని నీళ్ళు నింపేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేసింది? బిడ్డకే పట్టించింది. అంటే ప్రాణం ఏమైంది? నిలబడింది. ఏమైందండి? నిలబడింది. కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడు అక్కడ? మంచినీళ్ళు ఇచ్చాడు, జీవజాలం ఇచ్చాడు. కానీ ఈ మనుషులు దేవుడికి ఏమలేకపోయారు? మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, హృదయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు. అలాగే మరొక ఏంటంటేనండి, ఇశ్రాయేలీయులు. ఎవరమ్మా? నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనం. ఎక్కడ కనబడుతుందమ్మా? రెఫీదీం వద్ద వాళ్ళు ఏమన్నారంటే, ఈ అడవిలో మమ్మల్ని చంపేద్దామని తీసుకొచ్చావా నువ్వు, నీ దేవుడు అన్నారు. వాళ్ళు వెంటనే మోసే గారిని కొడతాకెళ్ళిపోరు. 25 లక్షల మంది అమ్మ ఒక పక్కన ఉన్నారు, మోసే గారు ఒక పక్కన ఉన్నాడు. వీళ్ళందరూ ఇతని మీద అరుస్తుంటే ఇతనికి ఏం కలిగితే చెప్పసారి. ఇప్పుడు ఇంట్లో మీ 5గురు ఉన్నారు, 4గురు ఒక పక్కన ఉన్నారు, నువ్వు ఒక పక్క ఉన్నావు. 4గురు నీ మీద అరిచేశారు, నీ తప్పు అని. నువ్వేం చేస్తావు? అమ్మాయి అబ్బాయిలకి తిట్టి అంటావా? ఏడుతావా? బాధపడతావు, అవునా కదా? మూలకెళ్తావు, అన్నం తింటావా? ఎంత బాధగా ఉంటుంది. ఎవరు తిట్టారు నిన్ను? నా కుటుంబం తిట్టింది. ఎంత బాధ ఉంటుంది, అది రెట్టింపు బాధ ఉంటుంది. అటువంటిది 25 లక్షల మందిని ఒక్కడు రాజుని ఎదిరించి బయటికి తీసుకొస్తే విశ్వాసం లేకుండా, కృతజ్ఞత లేకుండా చంపేత్తకి తీసుకొచ్చావా మోసే అన్నారు. ఆయనకి ఎంత బాధ కలుగుతుంది. కొడతాకు వచ్చారంట, 25 లక్షల మంది కొడతాకు వచ్చారంట. అటువంటి టైంలో దేవుడికి ప్రార్థన చేస్తాడు, తండ్రి ఏం చేయగలను, ఒక్కడనే, వీళ్ళు చూస్తే 25 లక్షల మంది మంచిని ఎక్కని తేగలను నేను అని ఏడుతూ మొరపెట్టగా ప్రభు అంటారు, మోసే బాధపడొద్దు, నీ కర్ర ఉంది కదా, వెళ్ళి ఆ బండను కొట్టు, ఆ బండనే కొట్టు, మంచిని వస్తాయి అంటాడు. కనబడుతుంది కదమ్మా అక్కడ. మోసే గారు బండ మీద కరించి కొట్టగా ఏమొచ్చింది? నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు 25 లక్షల మంది తాగాలని ఎంత నీరు ఉండాలి? ఒక కాల వెళ్ళాలి. ఏమల్లమ్మా? కాల వెళ్ళాలి. ఇప్పుడు ఏం కొట్టాడైనా? బండను కొట్టాడు. బండనే నువ్వు ఒక రాయి తీసుకో, రాయిని ఒక పెద్ద నీళ్ళు ఉంటుంది కదా కాలువ, ఆ కాలువ వేసి 1 సంవత్సరం పోయికెళ్ళు, ఆ రాయి తీసుకో, 2 ముక్కలు చేయి, లోపల నీరు ఉంటుందా? ఎంతకాలం పెట్టావు నీళ్ళలోనే? సంవత్సరం పాటు దాన్ని ఏం చేసావు? నీళ్ళలోనే నానబెట్టావు.
కానీ లోపలికి చుక్క వెళ్ళిందా? వెళ్ళలేదు. అటువంటిది ఎడారిలో బండ, అడవిలో బండ, నీరు ఉన్నది అసలనే ఉండదు. అటువంటి ఎడారిలో ఉన్న బండనే రాయిని కర్రతో కొడితే ఏమొచ్చింది? ఎంత నీరు వచ్చింది? కాలవలోకి వెళ్ళిపోయిందంట నీరు. ఒక పాయ చేసుకుందంట పాయ, అంత నీరు వచ్చిందంట. ఎలా సాధ్యం ఇది? చెప్పండి ఒకసారి. దేవుడికే సాధ్యము, కానీ ఎలా ఎలా వచ్చింది ఇది అసలు? ఎవరు ఆధారం? ఎందువల్ల వచ్చిందంటే అవునండి. ఈ నీరు ఎందుకు వచ్చింది అంటే మోసే గారు ఏడ్చారు. అక్కడ ఏం చేశారమ్మా? మోసే గారు ఏడ్చారు. ఈ కన్నీరు బండలోకి వెళ్ళింది. ఈ బండలో నుంచి ఏమిచ్చే దేవుడు? నీళ్ళనిచ్చాడు. అలాగే మనము కూడా మన కుటుంబం కోసం ఏడ్చామనుకోండి, మన కన్నీరు ఏమవుతుంది? మన కష్టాల్లోకి వెళ్తుంది, మన ఇబ్బందులోకి వెళ్తుంది. ఆ ఇబ్బందుల్లోంచి దేవుడు ఏం చేస్తారో గొప్ప దీవెన ఇస్తాడు. కాబట్టి నీరు చాలా అవసరం. ఏ నీరు? కన్నీరు అవసరం. ఈనాడు ప్రపంచంలో విలువ లేనిది ఏంటంటే కన్నీరే. నువ్వు ఎంత ఏడు, మన ఇంట్లో పట్టించుకోరు, భర్త పట్టించుకోడు, భార్య పట్టించుకోదు, ఇంట్లో బంధువులు ఎవరు పట్టించుకోరు. పైగా ఏడుపు గొట్టం మోకంది, ఏడుపు కొట్టిది మోకంది, ఎప్పుడు ఏడుతూనే ఉంటది, ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు, ఈడి బతుకంతా ఏడిపోయినేమో అని పేర్లు పెడతారు. అవునా? ఎక్కడ విలువ ఉండదు. పైగా అన్నీ తెలుసు కూడా వాళ్ళ దగ్గర ఏడుతాం. మనం వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చిందని పక్క వాళ్ళ దగ్గర ఏడుతాం. వాళ్ళు ఏమంటారో ఏడుపు కొట్టి జీవితం అంటారు. అన్నారని తెలుసు, మళ్ళీ ఏం చేస్తాం? పైగా ఏం చెప్తాం? చెప్పుకుంటే బాగా తీరుతుందని అని చెప్పుకుని ఏదో పైగా మనం ఏదో గొప్పగా చెప్పినట్టు దాని గొప్ప ట్యాగ్ చేసుకుని మనం వెళ్ళి ఏడుస్తాం. వాళ్ళమ్మ అవునా అయ్యో అని ఇంటికి వచ్చిన తర్వాత దీని బాధ భరించలేకపోతున్నాం అని మళ్ళీ వాళ్ళ బాధ ఏడుతారు. వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు. అంటే మన ఏడుపుకి మన కన్నీటికి ఎక్కడ విలువ లేదండి. కానీ ఎక్కడ విలువ ఉందంటే దేవుడి దగ్గర విలువ ఉంది. దావీదు గారు అంటారో నా కన్నీరు నీ కవిలలో ఉన్నాయి అన్నాడు. అంటే మనిషి అంట దేవుడి దగ్గరికి వచ్చి ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా కానీ దేవుడు ఎలా పట్టుకుంటాడంట. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అంటండి ప్రతి విశ్వాస దగ్గరికి అంటండి దేవుడు తీసుకొస్తాడంట. అమ్మా నీ జీవిత కాలంలో కార్చిన కన్నీరు ఇదిగో నా దగ్గర. అంటే ప్రతి కన్నీటి బొట్టుకి ఎక్కడ విలువ ఉంది? కాబట్టి ఎక్కడ ఏడాలి మనం? ఎక్కడ ఏడాలి? కానీ ఎక్కడ ఏడుస్తాం? అందరి దగ్గర ఏడుస్తాం, అందరి దగ్గర ఏడుస్తాం. కానీ వాళ్ళు ఏం చేయరు? ఏమీ చేయలేరు. కానీ ఎవరు చేయగలరు? నీ కన్నీటిని నాట్యముగా మారుస్తాడు దేవుడు. కన్నీటిని ఎలా మార్చాడు? బండలో నుంచి నీరులా మార్చాడు దేవుడు. అవునా కదా? కాబట్టి మనం కన్నీరు విడవాలి. చాలా మంది దేవుడు నమ్ముకున్న వాళ్ళు, మా నమ్ముకోలేని వాళ్ళు అండి, మా ఊర్లోనే శుక్రవారం అప్పుడు మైకెట్టేవాళ్ళం బయటికి. పక్కన చర్చి పక్కన కొంతమంది దేవుడు నమ్ముకోలేదండి, ఇప్పటికీ నమ్ముకోలేదు కొంతమంది. వాళ్ళ ఏడుపు తాకలేవు గాను ఎందుకు ఏడుతారు ఇలా పోయే కాలం కాకపోతే తిడతా ఉండేవారు. వాళ్ళకి ఏం తెలియక, వీళ్ళ ఏడుపు తెలియక, విలువ తెలియక. చాలా మంది అమ్మా చర్చలు ఎందుకు ఏడుతారు అలాగా అని ఎవరికి తెలియదు. ఎందుకైనా ఎందుకు ఏడుతారు అలా? మనుషుల దగ్గర ఏడతాం మానేసి అదంతా ఒగ్గపట్టుకొచ్చి ఎక్కడ ఎడతారు? ఇక్కడ ఎడతారు. ఈయనేం చేస్తారా? చేత్తో పట్టుకుని జాగ్రత్త చేసి ఆ కన్నీటినే మనకు దీవులుగా దేవుడు కురిపెంతాడు. ఇది తెలిసిన ఏ క్రైస్తవుడు కూడా ఏం మాండో? ఏడుతూ మాండో. కానీ ప్రజలకు ఎలా ఉంటారు? చూసే వాళ్ళకి ఏడుపు కొట్టేవాళ్ళు ఎందుకు ఎడతారు వాళ్ళకి తెలదు. ఎవడో సచ్చినట్టు ఎడతారు, వాళ్ళు తిట్టుకుంటారు బయట వాళ్ళని. అవునా కదా? కానీ ఎందుకు ఏడుస్తారు అంటే దేవుడు చెప్పాడు. ప్రభు అన్నారు, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నాడండి శిలువ మీద యేసుప్రభు. ఏడవండి అన్నాడండి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు పరలోక రాజ్యంలో ఎలా ఉంది? సురక్షితంగా ఉంది. ఒక డైమండ్ ఎలా దాస్తాం మనం? చాలా భద్రంగా దాస్తాం, లోకర్లో పెట్టి మీద దాస్తాం డైమండ్. మనకు ప్రతి కన్నీటి బొట్టు కూడా పరలోక రాజ్యం డైమండే, చాలా విలువ ఉంది. కానీ మనం బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడ ఏడాలి? దేవుడి దగ్గర ఏడాలి. ఎక్కడ ఏడ్చింది హాగరు? దేవుడి దగ్గర ఏడ్చింది. అందుకే దేవుడు ఏమిచ్చాడు? తన కన్నీరు చూసిన దేవుడు జీవజల ఓటను పుట్టించాడు. మోసే ఏడ్చాడు. ఎక్కడ ఏడ్చాడు? దేవుడి దగ్గర ఏడ్చాడు. అంతేగాని అయ్యి బాబు ప్రజలారా మీకు నేను ఏం చేయగలను వాళ్ళ దగ్గర ఏడ్చాడా? ఏడలేదు. మన బంధువుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర అక్కడక్కడ ఏడకూడదని వాళ్ళు ఏం చేయలేరు.
మన దేవుడి దగ్గరే ఏడవాలండి. కాబట్టి ఆయన ఏం చేయగలిగాడు అంటే నీరుని ఇవ్వగలిగాడు, అంటే దాహం తీర్చగలిగాడు. ఏం చేశాడు దేవుడు? దాహం తీర్చగలిగాడు. అలాగే మూడోది ఎవరంటే సంసోను. ఎవరమ్మా? సంసోను. ఈయన కూడా న్యాయాధిపతులు 15-19. సంసోను అనగా బలవంతుడు. ఆ బలవంతుడు ఏం చేశాడు? పెద్ద ఘనకార్యం చేశాడండి. ఏం చేశాడండి? ఘనకార్యం చేసిన తర్వాత ఏం కలిగింది అతనికి? దాహం కలిగిందంట, మంచినీళ్ళు లేవంట. అప్పుడు ఏమి అన్నాడు? ప్రభువా నాకేం కావాలి? మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఆయన ఎవరండి? బలవంతుడు. ఒక గాడిద దవడ ముక్కతో 1000 మందిని చంపేశాడంట. ఏంటమ్మా? గాడిద దవడ ఉంది కదా, ఆ ఎముక తీసుకుని 1000 మంది చంపేశాడంట. అని ఎంత బలవంతుడు చెప్పండి ఒకసారి. చాలా సంసోను అండి. అంత బలవంతుడు కూడా ఎవరి దగ్గర ప్రార్థన చేశాడు? కాబట్టి డబ్బున్నోడైనా, బలమున్నోడైనా, బుద్ధున్నోడైనా, ఫాలోయింగ్ ఉన్నవాడైనా సరే ఎవరి దగ్గర ఆడాలి? దేవుడి దగ్గరే ఆడాలండి. ఎందుకంటే ఎంత బలవంతుడికైనా సరే పుట్టుకొని పోతుంది ఏంటి? ప్రాణం. అవునా కదమ్మా? కాబట్టి మనకి ఎంత బలమన్నా, ఎంత జ్ఞానమన్నా, ఎంత అందమన్నా, ఎంత ఏమున్నా కానీ ఎక్కడ ఏడవాలి? దేవుడి దగ్గర ఏడవాలి. అలాగే మరొకటి ఏంటంటే ఏలియా ప్రవక్త. 1 రాజులు 17:6 ఇతను కూడా ఒక వాగు దగ్గర, ఎండిపోయిన వాగు దగ్గర ఎడుతాడు. వెంటనే దేవుడు ఏం చేస్తాడండి? నీరునిస్తాడండి అండి. అలాగే మరొకరు ఎవరో సమర స్త్రీ, ఇందా చెప్పుకున్నాం కదా, ఆవిడ యేసు చెప్పిన జీవజలము, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. దేవుడేమో మనుషులందరికి అడిగిన ఏమిచ్చాడు? నీళ్ళు ఇచ్చాడు. కానీ దేవుడు ఒక్కసారి మంచిగా అడిగితే మనుషులు ఏమలేకపోయారండి? మంచిలు ఇవ్వలేకపోయారు. కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నామా? ఆయన దాహం ఏంటంటే మన హృదయమైన నీరు కావాలండి. ఏం కావాలి? హృదయమైన నీరు కావాలి. దేవుడికి ఏం అవసరం లేదండి మనం ఇచ్చే కోట్లు, బంగారాలు, ఐశ్వర్యాలు ఏం అవసరం లేదండి. ఈనాడు ఏమైపోయిందంటే సేవ నిజంగానే డబ్బుతో కూడింది అయిపోయిందండి. నిజంగా డబ్బు అవసరమండి, డబ్బు అవసరం, సేవ డబ్బు అవసరం అండి. కానీ ఎంత దాకా అయిపోయిందంటే, ఒక పాస్టర్ గారు ఉన్నారన్న పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారితో ఫోటో దిగాలంటే 10,000 కట్టాలంట. ఇప్పుడండి ఆ పాస్టర్ గారికి ఏంటండి, ఫోటో దిగ 10,000 కట్టాలి. వాళ్ళందరూ మీటింగ్ పెడతారైనా, నాతో ఫోటో దిగాలి అనుకున్న వాళ్ళు ఏం చేయండి, ఓ పక్క కూర్చొని అంటారైనా. వాళ్ళు వెళ్తారు, 10,000 కట్టగా ఫోటో దిగుతారు, వెంటనే ఫ్రేమ్ ఇస్తారండి. అంటే ఏమైపోయింది ఇప్పుడు? సేవ వ్యాపారం అయిపోయింది. నిజంగా దేవుడేమో ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవద్దు, పరలోక రాజు సంపాదించుకొని దేవుడు చెప్తే, ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడు కొంతమంది అండి డబ్బు కోసమే సేవ చేస్తున్నారు. కానీ చాలా మంది ఏవి ఆశించకుండా సేవ చేస్తున్నారు కొంతమంది అండి. వీళ్ళు ఎవరు కనపడుతుంది? పైకి ఎవరు కనపడుతున్నారా? మాటికి ఇచ్చి డబ్బు డబ్బు అడుగుతున్నారు సరా, వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళని చూసి ప్రజలు ఏమంటారంటే, క్రైస్తవులందరూ ఎందుకు సేవ చేస్తారంటే డబ్బు కోసం సేవ చేస్తారు అంటున్నారు. అవునండి, ఒక్కళ్ళు తప్పు చేస్తున్నారు పాపానికి అందరినీ అంటున్నారు. అలా అనొచ్చా? అనకూడదు కదండి. కాబట్టి చాలా వ్యతిరేకత వచ్చిందండి ఈ రోజుల్లోనే. దేవుడు హృదయం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? హృదయం కోరుకుంటున్నాడు. మనిషి అది ఇవ్వలేకపోతున్నాడు. నేను డబ్బు ఇస్తాను ప్రభా, నీకు బంగారం ఇస్తాను కావాలితే 10 కేజీ బియ్యం ఇస్తాను, నీకు కావాలితే నీకు కూరగాయలు ఇస్తాను కావాలితే, లేకపోతే నీకు 10 సిమెంట్ బత్తాలు ఇస్తాను నీకు కావాలి. దేవుడు ఏమంటున్నాడు? అవన్నీ నాకు ఎందుకు, ముందే ఏం ఇవ్వాలి? నాకు నీ హృదయం ఇవ్వంటున్నాడు దేవుడు. మన హృదయం మాత్రం ఇవ్వట్లేదు, అన్ని ఇస్తామంటున్నాం. ఆయన ఏమంటున్నాడు? నాకు ఏమొద్దు బాబు, ముందేమి ఇవ్వి, హృదయం ఇవ్వి. అప్పుడు ఇప్పుడు చిన్న మాట ముగించుకుందామండి. ఆయన ఏమడిగాడు అక్కడ? శారీరక రీత్యా ఏమడిగాడు? ఆయన వాటర్ అడిగాడు. వాళ్ళు ఏమి ఇచ్చారు? చేతి చెరకు ఇచ్చారు. దేవుడు మనం ఏమడుగుతున్నాడు? హృదయం అడుగుతున్నాడు. మనం ఇస్తున్నామా? డబ్బులు ఇస్తామా? దేవుడా డబ్బులు ఇస్తాను, కావాలితే నీకు బియ్యం ఇస్తాను, కావాలితే కూరగాయలు ఇస్తాను, నీకు కావాలితే ఏదో ఇది అది అంటున్నాను తప్ప ఏమి ఇస్తలేదు. ఎందుకనే? అడిగింది ఇస్తలేదు, అడిగింది ఇవ్వట్లేదు. అక్కడ దాహం తీరిందానికి ఇక్కడ తీరుతుందా? తీరట్లేదు. కాబట్టి అండి మనం ఏం చేయాలంటే దేవుడి దాహం తీర్చాలి అనగా ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఈనాడు సమాజం అయిపోయిందంటేనండి, ఇక్కడ దేవుడు అడుగుతుంటే మనుషులు ఏం చేయలేకపోతున్నారు?
ఇవ్వట్లేదండి. అది ఇస్తాను ఇది ఇస్తా అంటున్నారు కానీ హృదయం మాత్రం ఇవ్వట్లేదు. నేను దప్పికొనుచున్నాను అని ప్రభు ఎందుకు అన్నారంటే 3 కారణాలు చెప్పుకున్నామండి. ఏంటా కారణం చెప్పండి ముగించేసుకుందామండి. మొట్టమొదటిది లేఖనము నెరవేరడం కోసం. 2 శరీరం కోరుకుంది. అన్ని కష్టాలు పాలైన తర్వాత ఆటోమేటిక్‌గా ఏం కోరుకుంది బాడీ? వాటర్ కోరుకుందండి. మూడోది ఏంటి? ఆత్మీయంగా మీ హృదయం అనే జీవజలం నాకు కావాలి. మీ హృదయం అనే జలం నాకు కావాలి. ఎవ్వరు తీర్చలేరు నాకు దాహం. మీరే తీర్చగలరు. ఎవరి మట్టుకు వారే తీర్చాలి దేవుడి దాహం అండి. అంతేగాని నాకు ఎందుకులే అండి, మా అమ్మ తింటే నాకు పొట్ట నిండిపోద్దండి అనుకుంటామా? అనుకోం. ఎవరి మట్టుకు వారే తినాలి. అలాగే భక్తి కూడా ఎవరి మట్టుకు వారే చెయ్యాలండి. ఎవరి భక్తి వాళ్ళని కాపాడుతుందండి. మన భక్తి మన కుటుంబాన్ని కాపాడుతుంది. ఎంతవరకు? భూలోకం దాకానే. కానీ పరలోక రాజ్యం మాత్రం ఎవరి భక్తి వాళ్ళని తీసుకెళ్తుందండి. నేను భక్తి చేశాను కదా, నా బిడ్డను తీసుకెళ్ళి దేవుడు తీసుకెళ్ళాను. భూలోకాన్ని కాపాడతాడు. ప్రభా నా బిడ్డను చుట్టూ అగ్ని కంచి వెయ్యి, కాపాడు, పోషించు, అభివృద్ధి చెయ్యి అని దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఎవరి ప్రార్థన బట్టి? మన ప్రార్థన బట్టి. కానీ మన భక్తి వల్ల మన బిడ్డలు మాత్రం అడగలేరు, వెళ్ళలేరు. మన భక్తి మన బిడ్డల్ని కాపాడుతుంది, కాదు దేవుని నడిపించదు కూడా. ఇక్కడ దాకానండి. కానీ ఎవరి మట్టి వారు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, పాప జీవితం విడిచిపెట్టాలి. అర్థమైందండి? కాబట్టి దేవుడు దాహం కొనుచున్నాడు. ఆనాడు దాహం కొన్నాడు, ఈనాడికి కూడా ఏం చేస్తున్నాడు? దాహం కొనుచున్నాడు. మనం ఏం చేయాలండి? ప్రతిరోజు ప్రార్థన చేసే దాహాన్ని తీర్చాలి. అటుని భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఇంతకు మాతో మాట్లాడిన దేవా, వినవాక్యానుసారంగా జీవించే జీవితము మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మారినా తండ్రి